పదివేలలో అతి సుందరుడు పదివేలలో అతి సుందరుడు భూమిలో వెలసిన నా యేసు పదివేలలో అతి సుందరుడు. హల్లెలూయా. జై బోలో యేసు మహారాజ్ కి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. నేరుగా దేవుని యొక్క దివ్య వర్తమానంలోకి మనం వెళ్దాం. ప్రభునందు పిల్లారా, సమయం చాలా గతించిపోతూ ఉన్నది. మరి ప్రాముఖ్యమైన సందేశం మన ఆత్మలకు ఉపయోగకరమైన సందేశాన్ని మనం పొందుకొని ఆ తర్వాత మనం సెలబ్రేషన్లో కూడా మనం వెళ్దాం. తమ్ముడు జయరాజ్ చాలా వివేకుడు. నిజం చెప్పాలంటే సత్యానికి వాక్యానికి దేవుడు కుటుంబం కూడా ఆయన దీవించును గాక. ఈరోజు మనకు డబల్ ధమాకా. హల్లెలూయా. 143వ దావీదు కీర్తన 143 దావీదు భక్తుని విరచిత కీర్తన మనకందరికీ సుపరిచితమైన వచన భాగము. 143 10వ వచనాన్ని దయచేసి మనం చదువుకుందాం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పిల్లారా, తలలు వంచి కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో ఆయన నడిపింపు కొరకు మనం ప్రార్థించేద్దాం. పరమ తండ్రి, పరిశుద్ధ ప్రభువా, నీ ఉన్నత పరిశుద్ధ నామమునకు వందనాలు. కీర్తనకారుడు దయగల నీ ఆత్మ సమభూమి గల స్థలములో మమ్మల్ని నడిపించునుగాక అని పలుకున్నాడు. దయగలిగిన నీ ఆత్మ మా మధ్య సంచరించినట్లుగా, నీ ఆత్మ చేత మేము నడిపించబడినట్లుగా మా ప్రభువా నీ వర్తమానం మాకు అందించు. ఇది సాధ్యమా, ఇది సాధ్యమా అనే ప్రశ్నకు అవును తండ్రి, సమస్తమును సాధ్యమే అని నీవు పలికిన దేవుడవయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు. ఆనాడు పేతురు ప్రసంగించుచుండగా కొర్నేలు ఇంటి వీధికి ప్రభా నీ ఆత్మను దించిన దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నాయన, కొండ మీద నీవు ప్రసంగించుచుండగా జనులు ఆకలియే మరిచిపోయినారు. మోషేను నిదానించి చూచినప్పుడు మోషే ముఖమునే చూడలేకపోయారు ఇజ్రాయేలు ప్రజలని. 70 మంది పెద్దలు మోషేను చూడడమే కాదు, నిన్ను కూడా చూశారయ్యా. నిన్ను చూడడం సాధ్యమే. అందుకోసమే ప్రభువా బైబుల్ మిషన్ స్థాపకుడైనటువంటి ముంగమూరి దేవదాసయ్య గారు ప్రార్థించినట్టు మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నాకు కనబడుము నాయన. నీ వర్తమానము ద్వారా మా అందరికీ కనబడండి. నాతో మాట్లాడండి. నీ వర్తమానం ద్వారా మా అందరితో మాట్లాడమని నీ దీనదాసుని శిలోచాట్లు మరుగు చేసుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఏంటంటే బైబుల్ చదవడం కష్టంగా ఉంది కొన్ని రోజుల వరకు. దేవుడు కృప చూపి ఈరోజే లెన్స్ అద్దాలు తీసుకోవడం వల్ల ఎంత దూరంగా ఎంత దగ్గర పెట్టినా స్పష్టంగా అక్షరాలు కనబడుతూ ఉన్నాయి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనమంతా ప్రయాణములో ఉన్న ప్రయాణికులు ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాం.
ఇప్పుడు మనం అంతా ఒక భక్తి సమాజ కూటంలో ఉన్నాం. జీవితంలో మనకు ఎదురయ్యే అనేకమైన సందర్భాలు, అనేక ఘట్టాలు మనకున్నాయి. ప్రతిదానికి ఒక ప్రారంభం ఉంది. ఎవ్రీథింగ్ హ్యాజ్ ఏ మస్ట్ హ్యాజ్ ఏ స్టార్టింగ్ పాయింట్, ప్రారంభ దశ అని ఒకటి. అని ప్రతిదానికి ఒకటి అంతం ఉంది. ప్రతిదానికి ఒక అంతం అనేది. ఇప్పుడు మనం అంతంలో ఉన్నామా, ప్రారంభంలో ఉన్నామా, మధ్యలో ఉన్నామా అనేది మనం నిర్ణయించలే. ఒక వ్యాపారానికి ప్రారంభ డెస్టినేషన్, ప్రారంభం ఉంటుంది. ఒక బిజినెస్కి ఒక ఎండింగ్ అనేది ఉంటుంది. మనిషి జీవితానికి ఒక ప్రారంభం ఉంది, అది పుట్టుక కదా. ఎండింగ్ డెస్టినేషన్ ఏంటి? మరణం అని మనం చెప్పుకుంటాం. మనకు తెలిసినంతటిలో ఒకదానికి ప్రారంభం ఉన్నది, అంతం ఉందని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే మానవుడు తన పనులను ప్రారంభించుకుంటాడో, ఆ ప్రారంభం నుంచి అంతం వరకు తన డెస్టినేషన్ నిర్ణయించుకుంటాడో, అది అయిపోయిన తర్వాత దేవుని ప్రారంభం అవుతుంది. హల్లెలూయా. మనం అనుకున్న మానవుని పుట్టుక ప్రారంభము, మానవునికి మరణం అంతమన్న. కానీ మానవుని మరణం తర్వాతే నిజమైన జీవితం ఉందని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ లోకంలో ఉన్న ఎడ్యుకేషన్స్ అన్నీ కూడా మనకు ఈ లోకంలో మనం ఎలా ఉండాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలని నేర్పిస్తుంది. కానీ అసలు చనిపోయిన తర్వాత స్టార్ట్ ఎండింగ్ అనేది మన చేతిలో లేదు. అక్కడ స్టార్ట్ కావాలంటే మనం ఒక విద్య నేర్చుకోవాలి. ఆ విద్య పేరు మహోన్నతుని విద్య. దాని పేరే భక్తి సాధన. ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి, 8వ వచనం దయచేసి చదవండి. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును గాని ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము. అది అన్ని విషయములో ప్రయోజనకరము. సాధనము అన్నాడు కదా. సాధనము అంటే ఎక్సర్సైజ్. ఏ విషయం అంత సులువుగా మనం చేజిక్కించుకోలేదు. ఒక పని చేయడం అంటే, ఒక ఆయన, మా ఫ్రెండ్ ఒక ఆయన నాతో ఊరికి అనేవాడు, ఏంటి ఆటో మస్తు సుఖంగా అనేవాడు. ఆటో అయింది మంచిగా ఈజీగా నువ్వు కూర్చొని నడిపిస్తూ హ్యాపీగా, ఎండ తలగది వాన తలగది ఎంత ఆరామ్స్ నడిపించుకొని ఫుల్ డైలీ 1000 రూపాయలు సంపాదిస్తున్నావు అని ఊకే అంటుండే. అంతే అంటావన్నా నువ్వు, అంతే అంటే నేను అంటున్నాను. ఒకరోజు ఎందుకు లీజర్ దొరికింది. ఆ రోజు నేను కావాల్సుకొని ఆయనను ఎంగేజ్ చేసుకొని నా పక్క కూర్చోబెట్టుకొని ఆటోలో తీసుకొని, నాకు కొద్దిగా ఇప్పుడు కొద్దిగా కండిషన్ ఉంది ఆటో అంతా, అది పెద్ద చెంబులో చెంచేసి ఊపినట్టుగా లొడలొడా ఉండే. సైడ్ సీట్లు సరిగా లేవు. ఆటో బాగా డిస్టర్బెన్స్ ఉండే. ఆటోలో ఎక్కించుకొని సంబంధించుకుపోయాను. మంచి ఎండాకాలం, మే నెలల. ఇక చూడాలి అన్నా, ఇప్పుడు చూడు దందా నేను ఎట్లా చేస్తా చూడాలి. పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు మంచిగా దంద నడిచింది. మనం పొద్దున ఉత్సాహంగా ఉండడం, మధ్యాహ్నం కల్లా మొత్తం పెంక మాడిపోయినట్టు ముఖం మాడిపోయింది. ఏమైంది, ఎట్లా అవుతుందని అంటే, ఏమన్నా ఇది నడినెత్తి నుంచి అరికాల దాకా నా పాటలన్నీ లూజ్ అయిపోయి. మరి నువ్వు నడుపుతున్నావు అన్న అంటే, నేను నడుపుతానే. నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నా పక్కకు కూర్చున్నాడు. ఏం చేశాడు? నడుపుతున్నానికి బాధ కావాలా, పక్కకు కూర్చున్నానికి బాధ కావాలి? కూర్చుంటేనే నాకు ఇంత బాధ అవుతుంది. నేను పోతేనే అన్నాను. లేదు లేదన్నా, నువ్వు సాయంత్రం దాకా ఉండాలి. ఈరోజు నేను బిర్యానీ తినిపిస్తాను. ఎక్కువ నిజంగానే తినిపించిన బాబు, మంచి తారీ బిర్యానీ తినిపించిన. సాయంత్రం వరకు చూస్తే ఆయనకు సలిజరం వచ్చుడిగా. ఆటో ఎట్లుందన్నా, ఏ పని చేసినా చూడ్డానికి, వినడానికి చాలా ఈజీ, చేస్తేనే చాలా కష్టం. జయరాజు కూడా మనం మిర్చి లేదా నాకు ఇట్లా వేయచ్చు. ఒకసారి మిర్చిలు వేసుకున్నాను, నాకు తెలిసింది. ఎందుకంటే జయరాజు ఆ రోజు దుమ్మ కొట్టి
ఏముందైనా వేయన్నాడు, వేస్తే తెలిసింది. అది ఎంతెంత పెద్ద పెద్ద పనులు చేసినా కానీ మిర్చిలో వేస్తలేదు అంత. ఏమైనా మిర్చి ఇట్లా ముంచి వేస్తాయి ఏమన్నా. అది ఒక్కొక్కరు టెన్షన్ పెట్టుడికి ఈ మిర్చిలు వేసే వాళ్ళు అప్పుడే ఆట నడిపింది బెటర్ అని. ఎవరు ఏ పని అయినా తీసుకోండి. కొంతమంది మీరేం లెక్క చల్లగా నీడ మిషన్ కుడతారు, స్వర్ణక్క నీకేముంది అని అంటే ఒకసారి మిషన్ కొట్టి చూడు. నువ్వు మిషన్ కొట్టించు ఏ పని. ఒకరోజు నాకు ఎదురన్న అన్న లైఫ్ మంచిగా ఉందని నేను మనసులో అనుకోను, కానీ నడుము వస్తున్నాను. ఎందుకు అంటే అన్న ఇంతకుముందు పిఆర్ఓ జాబ్ చేసేవాడు, చేయట్లేదు. ఎప్పుడు ప్రయాణాలే బండి మీద ఎప్పుడు ప్రయాణాలే. ఆ రింపు దగ్గర పోవాలి, ఈ రింపు దగ్గర పోవాలి, ఆ ఊరికి పోవాలి, ఈ ఊరికి పోవాలి. ఎప్పుడు చూసినా గూగుల్ తల్లి ఎటు నడిపిస్తే అటు నడిపిస్తుంది. ఇది ఏంది అని అంటే అసలు రెస్ట్లెస్ లేకుండా బండి నడపడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చిన అన్నకి. ఎవ్వరు ఏ పనిని కూడా మనం అంత సులువుగా తీసుకోవడానికి మనం చేసి చూస్తేనే తెలుస్తుంది. ఎవరి పనైనా వారు సంతోషంగా ప్యాషనెట్గా చేస్తారన్నట్టు. హల్లెలూయా. అందులో వాళ్ళు సాధన చేయబడిన వారు, అది సంగతి. అమ్మ డ్యూటీ అమ్మదే, నాన్న డ్యూటీ నాన్నదే. అమ్మ డ్యూటీ నువ్వేనమ్మా ఇంట్లో కూర్చొని చేస్తావు, నీకేం బాధ అని అమ్మని అన్నావు అనుకో, ఒకసారి అమ్మ డ్యూటీ చేసి చూడు. నువ్వే అమ్మ అయిపో ఆ రోజు, అమ్మ అయిపో ఆ రోజులు, అప్పుడు తెలుస్తుంది. కొన్నిసార్లు అట్లా మనం కొన్ని క్యారెక్టర్లు మార్చుకోవాలి, అప్పుడు తెలుస్తుంది. నాన్న డ్యూటీ చెయ్యి, నాన్నదేమో ఏముంటాడు, నువ్వు పోతావు వస్తావు, నీకేం తెలుసు అని అమ్మ. కొంతమంది అంటారు నాన్న డ్యూటీ చెయ్యి, ఏడుస్తావు, నువ్వు చాలా ఏడుస్తావు. మా నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న నాకు అర్థమైంది, కానీ ఏం లావు, మా నాన్న చనిపోయినప్పటికీ మా అమ్మ విలువ కూడా చనిపోయిన తర్వాత తెలిసింది. మా పాస్టర్ గారు ఎప్పుడు అంటా ఉంటారు, మా అమ్మ చచ్చిపోయేదాకా, నేను పిల్లల్ని కన్న దాకా అమ్మ అంటే ఏందో నాకు అర్థం కాలేదు. అందుకోసం నేను చెప్తాను, దేనిని కూడా సులువుగా తీసుకోవాలి. ఈ జీవన సంబంధమైన సాధకము కూడా అట్లాంటిదే. కానీ భక్తి అనే సాధకం ఎటువంటిదంటే, ఈ లోకములో ఉన్నప్పుడు, ఈ లోకము దాటి నువ్వు వెళ్ళిన తర్వాత ఇంకొక జీవం ఉన్నది, అంటే ఇంకో లైఫ్ ఉన్నది. దెర్ ఈస్ అదర్ లైఫ్ ఆఫ్టర్ యువర్ డెత్. నోబడి నోస్ ఇట్ అండ్ నోబడి థింక్ అబౌట్ ఇట్. ఆలోచించరు కాక ఆలోచించరు. ముందున్నదే ఆలోచిస్తాం మనం అంతా, ఇప్పుడున్నదే ఆలోచిస్తాం. కానీ చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉన్నది, దాని కొరకు మనం జీవించాలనే ఆలోచన, అంత దూరం ఆలోచన మనకు ఉండదు. ఎందుకు ఉండదంటే, వినాలి సార్, అలా ఉంటే నీవు ప్రస్తుత జీవితానికి నువ్వు న్యాయం చేయలేవని దేవుడే సుఖ దుఃఖములను నీకు జతపరిచి ఈ జీవన చక్రంలో సైకిల్ చక్రం తిరిగేటట్టుగా చేస్తాడు. మళ్ళీ నీకు అది గుర్తు రావాలా, ఆఫ్టర్ డెత్ ఒక మంచి జీవితం నీకు ఉంది అంటే నీ మైండ్కి అది అస్సలు ఆలోచన రాదు. ఇప్పుడు ఉదాహరణకి చెప్తానండి, నాకు కొత్త జీవితం ఉందని నేను బ్రతుకుతున్నాను అనుకో. కొత్త జీవితం నాకు రావాలంటే నేనేం కావాలా, ఈ లోకాన్ని వదిలిపెట్టి పోవాలా. దాన్ని ఏమన్నారు, మరణము అన్నారు, చావు అన్నారు. అంటే ఇప్పుడు ఎప్పుడు నేను దేని గురించి ఆలోచించుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది, చావు గురించి. ఎప్పుడు పోతానో అప్పుడు వస్తాను, ఎప్పుడు పోతానో. మరి ఇప్పుడు ముందున్నటువంటి బాధ్యత ఎవరు నిర్వర్తించాలా, నేను. కాబట్టి ఇప్పుడు ఆఫ్టర్ ఆ లైఫ్ గురించి నేను ఇప్పుడు ఆలోచించద్దా అంటే ఆలోచన నీకు అందదు, ఆలోచించలేవు. ఎందుకంటే అదొక కొత్త జీవం, ఆ జీవం నీలో లేదు. ఆ జీవం నీలోకి వస్తే నీ ఆలోచన అంతా పైన దాని మీద ఉంటుంది. హల్లెలూయా. ఆ జీవం నీకు ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే నువ్వు దేవునితో ఎన్కౌంటర్ అవుతావో. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి, అందరు ఎటు చూపిస్తారు, ఎక్కడున్నాడు దేవుడు? అంతా ఆయన దయ అంట. ఎవరి దయ? అంతా ఈయన దయ అని ఎందుకన్నారు? దేవుడైనా లేదు అక్కడ. నీ మనసు కూడా అక్కడికి పోవాలంటే అక్కడ ఆయనతో నీ మనసు ఒక్కసారి కనెక్ట్ అయితే నీ మనసు అక్కడ పనిచేస్తుంది. హల్లెలూయా. చూడండి ప్రసంగి గ్రంథం చూడండి ఒకసారి. ప్రసంగి భక్తుడు ఈ మాట అన్నాడు, అందుకోసమే అధ్యయనం చెప్పండి.
7వ అధ్యాయం 14వ వచనం. తాము చనిపోయిన తర్వాత నరులు తెలుసుకొనకుండునట్లు ఎవరు జతపరిచారు? ఎవరికి జతపరిచాడు? మనం. ఎందుకు జతపరిచాడో రీజన్ చెప్పాడు. నరులు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకొనకుండునట్లు. అట్లా తెలుసుకుంటే వీడికి నిద్ర పట్టదు అన్నట్టు అర్థమవుతుందా? కానీ ఇప్పుడు అట్లా ఉంటే మరి కరెక్టేనా? మరి అట్లా ఉంటే కరెక్ట్ కాదు. దేవుడు వచ్చి నిన్ను అప్పుడప్పుడు అసలు విషయాలు గుర్తు చేస్తూ ఉంటాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలగదు. ఏమని గుర్తు చేస్తాడంటే, నరులారా తిరిగి రండి అంటే ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? నా దగ్గరికి. అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడికి రండి అంటున్నాడు. హల్లెలూయా. మరి నిజంగా మన స్టార్టింగ్ ఏది? నేనైతే శంకర్ నగర్ హాస్పిటల్లో పుట్టినా, మీరు ఎక్కడ పుట్టిన గుర్తు తెచ్చుకోండి. అది మన స్టార్టింగ్. అదేనా స్టార్టింగ్? కానే కాదు అసలు స్టార్టింగ్. మన స్టార్టింగ్ ఏంటో తెలుసా? అమ్మ గర్భంలోని మనకు రాకముందే దేవుని యొక్క సృష్టిగా మనం సృష్టించబడ్డాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్పాడు అక్కడ,